రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య. అంతా అయిపోయింది, అంతా సద్దుమణిగింది కదా అనుకున్నాం. లావణ్య బహిరంగంగా రాజ్ తరుణ్కి సారీ చెప్పింది. కనిపిస్తే కాలు పట్టుకుంటానని కూడా చెప్పేసింది. రీసెంట్ గా రాజ్ తరుణ్ కూడా తన సినిమా ప్రమోషన్స్ కోసం బయటకు వచ్చాడు. ఆల్ వెల్ అంత బాగుంది అనుకున్న టైంలో మరో ట్విస్ట్. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈసారి గొడవకి కారణం విల్లా. ప్రస్తుతం లావణ్య ఉంటున్న విల్లా రాజ్ తరుణ్ది కాబట్టి అందులో తమకి కూడా హక్కు ఉందంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్ విల్లాలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే తమని విల్లాలోకి రాకుండా లావణ్య అడ్డుకుందని, బయటకు గెంటేసిందని రాజ్ తరుణ్ తండ్రి ఆరోపిస్తున్నాడు. ఇంట్లోకి అడుగు పెట్టేంత వరకు కదిలేది లేదంటూ విల్లా ముందు కూర్చున్నారు. అడ్డు లావణ్య వర్షన్ మరోలా ఉంది. రాజ్ తరుణ్ తండ్రి 15 మందితో తనపై దాడి చేశారని, పైన బెడ్రూమ్ లో తాను ఉంటే లాక్కొచ్చి బయటకు గెంటేసే ప్రయత్నం చేశారని లావణ్య చెప్తోంది. అందుకే వాళ్ళని ఇంట్లోకి రానివ్వలేదని అంటోంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రాజ్ తరుణ్ తదనంతరం అంటే రాజ్ తరుణ్ తర్వాత ఆ విల్లా తనకే వస్తుందని రాజ్ తరుణ్ వీలునామాల రాశాడని లావణ్య చెబుతోంది. ఈలోగా రాజ్ తరుణ్ అనుమతి లేకుండా నేను కానీ, నా అనుమతి లేకుండా రాజ్ తరుణ్ కానీ ఆ విల్లాని అమ్మడానికి గాని కొనడానికి గాని వీల్లేదంటూ ఆ ఒప్పందంలో ఉందని చెబుతోంది. పైగా ఆ విల్లా కొనే టైంలో రాజ్ తరుణ్ కి తన తండ్రి ఆర్థికంగా సాయం చేశాడని, 80 లక్షల రూపాయల డబ్బుకు సంబంధించి ప్రూఫ్స్ అన్నింటిని కూడా కోర్టుకి ఇచ్చామని అంటోంది లావణ్య. దీంతో వీళ్ళిద్దరి గొడవ మరో టర్న్ తీసుకుంది. ఎప్పట్లానే రాజ్ తరుణ్ సైలెంట్ గా ఉన్నాడు. తన సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చినప్పటికీ కూడా అతను ఈ ఇష్యూ పై రియాక్ట్ అవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే విషయం కోర్టులో ఉంది. కానీ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రం తాము విల్లా దగ్గరకు వచ్చినట్లు రాజ్ తరుణ్ కి తెలియదని చెబుతున్నారు. సో అసలు ఏం జరుగుతుందో, ఇది ఎక్కడి దాకా వెళ్తుందో కాలమే సమాధానం చెప్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నా ఛానల్కి మీ సపోర్ట్ని అందివ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.